వాటి చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే. నమస్తే సార్. పాపారావు గారు, మనం చూస్తున్నాం నిన్న ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో మరోసారి విచారణకు పిలిచింది ఏసీబీ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఇండస్ట్రీ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు నిన్న మరోసారి విచారణకు హాజరవుతానని అయితే మాట ఇచ్చారు. ఆ మాట మేరకు నిన్న ఆయన హాజరయ్యారు. దాదాపు 7 గంటలకు పైగా జరిగిన విచారణలో అన్ని రకాల సమాధానాలు ఆయన చెప్పిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. ఈ వివాదాన్ని ఇంకా కూడా కొనసాగిస్తున్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాను చేసిన ప్రయత్నం, తెలంగాణ ఆర్థిక ప్రగతికి, తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తీసుకున్న ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని వివాదంగా మలచి దాని చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తుంది, కానీ ఇలాంటి కుట్ర కేసులకు భయపడే ప్రసక్తే లేదని నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టిన సందర్భం కూడా కనిపించింది. వేల సంఖ్యలో పార్టీ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్కు తరలి వచ్చారు. వారంతా కూడా ఇదే అంశంపై స్పందించిన పరిస్థితి. ప్రగతిశీలమైన నిర్ణయాలు కంటిన్యూ చేయాల్సింది పోయి వాటిని అర్ధాంతరంగా నిలిపివేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే కొంతకాలం పాటు ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతే కేటీఆర్ గారు హైదరాబాద్కి తేగలిగారు, దానికి పోటీగా తన అందాల పోటీలు చూపించుకోవడానికి ప్రయత్నం చేసి అది అబాసు పాలై ఆఖరికి బ్రిటన్ నుంచి పాల్గొన్నటువంటి పోటీదారు ఆమె బ్రిటన్ పోయి వీళ్ళ వ్యవహారం మొత్తం బయట పెట్టడం, అది ఇక్కడ రచ్చ కావటం, మహిళా సంఘాల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీయటం, ఆఖరికి అందాల పోటీలు అనేది అవమానకరంగా ముగిసినటువంటి దశని చూస్తున్నాం. అంటే పులిని చూసి రక్కవాతలు పెట్టుకున్నట్లుగా ఫార్ములా ఈ రేస్ ఎందుకు తెచ్చారో, దాని వెనుకున్న స్ఫూర్తి ఏంటో అర్థం చేసుకోకుండా అందాల పోటీల పేరుతో చేసిన వ్యవహారం అలా రచ్చ అయింది. సరే, ఫార్ములా ఈ రేస్ వరకు చూసుకుంటే మీరు ఆ రోజు సరే ఒక లేని జరగని అవినీతి గురించి ఆబ్వియస్ గా అందరికి కనపడుతుంది, స్పష్టంగా అందరికి కనపడుతుంది. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి బంధువు కూడా, ఆయన తెలుగుదేశం అతను వాస్తవానికి, కానీ అతను కూడా నాకు ఆ మధ్యకాలంలో ఒక మెసేజ్ పెట్టాడు, ఈ కేసు ఇట్లా నడుపుతున్నారు కదా, అనంతంగా నడుపుతున్నారు, రావణ కాష్టం లాగా ఫార్ములా ఈ రేస్ ని కేసును నడుపుతున్నారు. ఆయన ఒక మెసేజ్ పెట్టాడు, ఇది చాలా అన్యాయం, ఏమీ లేని దానిలో ఇంత అన్యాయం చేస్తున్నారంటే చాలా తప్పు కదా అని చెప్పి తెలుగుదేశానికి సంబంధించిన బంధువే నాకు మెసేజ్ పెట్టాడు, తప్పు కదా అని. అంటే ప్రతి వాళ్ళు దీన్ని పర్సీవింగ్ ఇట్, రేవంత్ రెడ్డి చేస్తున్నది ఎంత తప్పో ఎంత అన్యాయమో ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది మోసం అనేది. సరే, ఇది 700 కోట్ల హైదరాబాద్ కి ఫార్ములా ఈ రేస్ పోటీ తేవటానికి చాలా పెద్ద ఎత్తున కృషి చేయాల్సి వచ్చింది. కేటీఆర్ గారు అంతా చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేస్ పెట్టారు. ఫార్ములా ఈ రేస్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే బేసిక్ గా కర్బన రహిత, అంటే కాలుష్య రహిత కార్లు పోటీ పడటం. ఈ రేస్ లో కాలుష్య రహితం ఈవి ఎలక్ట్రిక్ వెహికల్స్ పోటీ పడతాయి. 11 కంపెనీలకు చెందినటువంటి 11 మంది కంపెనీలకి 22 మంది పోటీలో 22 కార్లు పాల్గొన్నాయి పోటీలో. చాలా గొప్ప, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ లాంటిది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలుష్య రహిత కార్ల తాలూకు ఒక రకమైనటువంటి వాటి సామర్థ్యాన్ని కూడా, పనితీరును కూడా వాటి రేస్ లో చూపించే పోటీ ఇది. దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈవీలకి పెరుగుతున్న ప్రాధాన్యత, కాలుష్యంతో బాధపడుతున్న ప్రజానీకం అది అవసరం, అది ఉండకూడదని ఎలా గుర్తిస్తున్నారు. కాలుష్య రహితమైనది ఇంధనాలు కావాలని, కార్లు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు పెద్ద ఎత్తున. అట్లాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో పోటీ ఇప్పుడు మనకు తెలిసింది. టెస్లా దగ్గర నుంచి, BYD కార్ల దగ్గర నుంచి, ఇంకా జియోమి అనుకుంటా వాళ్ళు కూడా ఒక కార్లు తెస్తున్నారు. చాలా దేశంలో కూడా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్ దిశగా ప్రపంచం కదులుతున్నప్పుడు అట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు హైదరాబాద్ లో రావాలంటే, ఉత్పత్తి ఇక్కడ జరగాలంటే, ఎందుకంటే ఆ మధ్యకాలంలో మీరు విని కూడా ఉంటారు, BYD కార్ల కంపెనీ హైదరాబాద్ వస్తుందనే వార్తలు వచ్చినాయి. కానీ దానిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర వల్ల అది రాకుండా తరలి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కూడా ఆ తర్వాత వార్తలు వచ్చినాయి. BYD అనేది అంతర్జాతీయంగా టెస్లా తర్వాత అంటాం, కానీ టెస్లాని కూడా దాటింది. అది ఎలక్ట్రిక్ వెహికల్స్ లో నెంబర్ 1 బ్రహ్మాండమైనటువంటి ఎలక్ట్రిక్ వెహికల్, చౌకగా కూడా ఉంటుంది, నాణ్యమైంది, చాలా ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి అట్లాంటి వెహికల్ కార్ల కంపెనీలు హైదరాబాద్ లో వచ్చే అవకాశం ఆ రోజు ఈ రేస్ వల్ల, ఫార్ములా ఈ రేస్ వల్ల వచ్చింది. సరే, దీనిలో అదే కాకుండా ఆ కార్ల కంపెనీలు వస్తాయి, ఉత్పత్తి ప్రారంభం అవుతుందనే ఆశతో పాటు దానికంటే ముందుగా కూడా నీల్సన్ స్పోర్ట్స్ ఎనాలిసిస్ అనే ఒక సంస్థ, నీల్సన్ స్పోర్ట్స్ ఎనాలిసిస్ అనే సంస్థ
ఆ రోజు చెప్పింది ఏంటంటే ఈ ఫార్ములా ఈ రేస్ ముగిసిన తర్వాత దీన్ని అనలైజ్ Okay. చేసి రేస్ తాలూకు ఎఫెక్ట్ హైదరాబాద్ మీద ఎలా ఉంటది, ఎలా ఉంది అనేది అనలైజ్ చేసి దీనివల్ల తెలంగాణకి హైదరాబాద్ నగరానికి 700 కోట్ల రూపాయల మేరకు ఎలివేషన్ లబ్ధి లభించింది. ఆల్రెడీ దానివల్ల 700 కోట్ల రూపాయల మేరకు పాజిటివ్ సానుకూలమైనటువంటి లబ్ధి లభించింది హైదరాబాద్కి అని చెప్పి ఆ రోజు చెప్పింది. ఓకే. ఫార్ములా ఈ రేస్ పెట్టింది ఖర్చు ఎంత అండి? 50 కోట్ల లోపే. 700 కోట్లు దాని మీద ఆ రోజే టాంజిబుల్ గా మీకు కార్ల కంపెనీలు వచ్చి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించక ముందే 700 కోట్ల రూపాయల మేరకు హైదరాబాద్ నగరానికి రిటర్న్స్ వచ్చింది. అంటే 650 కోట్ల లాభమే వచ్చింది ఫార్ములా ఈ రేస్ వల్ల. ఎస్. ఆ తర్వాత కార్ల కంపెనీలు వచ్చే అవకాశం, అంటే మొత్తాన్ని శాబటైజ్ చేయటం. అంటే తెలంగాణ ప్రజల కన్ను, తెలంగాణ ప్రజల వేలుతోనే పొడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు తను తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు మేలు చేయాల్సింది పోయి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తా తెలంగాణకి కుట్రదారుగా మారినటువంటి వాస్తవం ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో ఉంది. చాలా దుర్మార్గమైన వ్యవహార శైలి. అంటే ఇందాక ఎవరు చెప్తున్నారు కదా, కూర్చున్న కొమ్మని నరుక్కున్న విధంగా. మూర్ఖుడు ఎవరైనా కూర్చున్న కొమ్మని నరుక్కునేవాడు. అట్లాంటి వ్యవహార శైలి ఈరోజు తెలంగాణకి తూట్లు పొడిచి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినటువంటి వ్యవహారం అంటారు కదా. తెలంగాణ బిడ్డగా పుట్టారని చెప్పుకునే రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ బిడ్డలని చెప్పుకునే రేవంత్ రెడ్డి తెలంగాణకి ఈ రోజు ఇంత స్థాయిలో అన్యాయం ఒక వ్యవహారంలోనే కాదు, ఎన్ని వ్యవహారాల్లో ఎంత మంది ఎన్ని రకాలుగా తెలంగాణ 4 కోట్ల ప్రజానీకంలో ఎన్ని సమస్యలు ఈ రోజు ఉన్నాయి. కదిలించండి ఎవరినైనా. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా రేవంత్ రెడ్డికి భక్తులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు నోరెత్తి మాట్లాడటలా, పైగా తిడుతున్నారు ఆయన. ఒక్కళ్ళు కాదు, ఒకళ్ళు అరగాదు. నోరు తెరిస్తే ప్రజల నోట్లో నుంచి ఆవేశం, ఆగ్రహం కట్టలు తెలుసుకుంటున్నాయి. బాధలు పడుతున్నారు ప్రజానికి. బంగారు పళ్ళెంలో పెట్టినటువంటి దీనిలాగా ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితి ఈ రోజు గంగపాలై అంటే వరద నీటి పాలైనటువంటి పరిస్థితి లాగా జరుగుతుంది. అందుకని ఏంటంటే ఈ రోజు ఫార్ములా ఈ కార్ రేస్ లో ఆయన రావణ కాష్టం లాగా దీన్ని సాగదీయటం, ఆయన అంతిమ లక్ష్యం ఒకటే, ఎప్పటికైనా సరే ఏదో రోజున ఇలా కేసు ఈ విచారణ సాగదీసి ఛార్జ్ షీట్ కూడా ఇలా సాగదీసి అంతిమంగా ఒక 15 రోజులు అంటున్నారు కదా కేటీఆర్ గారు, జైల్లో పెడితే ఆయనకు ఆత్మానందం. ఆయన వీడియోకి దొరికినటువంటి కేసు ఉంది కదా, ఆ కేసులో ఆయన వెళ్ళొచ్చారు కదా లోపలికి. కాబట్టి బదులు అనుకోండి, అంటే చిన్నపిల్లల వ్యవహారం బదులు అనుకుంటుంది తప్పితే ఒక డిగ్నిటీ కానీ ఒక తెలంగాణ బిడ్డ తాలూకు ఆత్మగౌరవం కానీ లేనటువంటి చిల్లర వ్యవహారంగా చేసుకుంటా పోతున్నాడు ఈ కేసును ఆయన. కాబట్టి ఏంటంటే ఈ కేసు ఇప్పటికైనా దాన్ని ఒక కంక్లూజన్ తెచ్చి, దానిలో ఏమీ లేదు ఆబ్వియస్ గా కనపడుతున్నటువంటి కేసు, ఎవరైనా ఏం నిరూపిస్తున్నారు. ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి, ఎక్కడో ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అలా ఒక పైసా డైవర్ట్ అవ్వాల ఇంత స్పష్టంగా కనపడుతుంటే దీనిలో ఏసీబీ కేసు పెట్టి విచారణ చేయటం అనే దగ్గరికి వస్తే ఇది అన్యాయం ఒక వ్యక్తికి చేస్తున్న అన్యాయం కాదు, కేటీఆర్కి చేస్తున్న అన్యాయం కాదు. తెలంగాణ కోసం నిలబడి తెలంగాణ బాగు కోసం చేసినటువంటి ఒక పనికి కేటీఆర్కి ఇస్తున్నటువంటి బహుమతి ఇది. ఆయన తమ సమయం వృధా చేసుకుంటా తెలంగాణ ప్రజలకి, అంటే తెలంగాణ ప్రజల మొహం మీద పరదాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడక లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా చేయాలి. కానీ ప్రజలంతా విజ్ఞత లేని వాళ్ళు కాదు. వాళ్ళకి 18 నెలల కాలంలో చాలా అర్థమైంది ప్రజలకి. ఈ ప్రభుత్వం ఎలాంటిదో, రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యక్తో, ఏం జరుగుతుందో తెలంగాణలో ఎంత మోసపోయామో ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తే అది బెడిసిపోతుంది. చాలా కీలకమైన అంశాలు చెప్పారు పాపారావు గారు. ప్రపంచ పటంలో తెలంగాణ ఖ్యాతిని పెంచే దిశగా తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన ఈ కార్ రేస్కు సంబంధించిన వ్యవహారాన్ని వివాదం చేసి దాని చుట్టూ వివాదాన్ని ఏడాదిన్నరగా కొనసాగిస్తూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం కూడా అంగీకరించదు. తెలంగాణ ప్రగతి కోసం తెలంగాణ ఆర్థిక చోదక శక్తి అయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడుల వెల్లువను సాధించడం, దాంతోపాటుగా ఉపాధి అవకాశాలు పెంచి తెలంగాణ యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించాలన్న ఒక సమున్నతమైన ఆశయంతో, సమున్నతమైన లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాన్ని వివాదం చేయడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి వెన్నుపోటు పొడవడమైన అంశం కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఎన్నిసార్లు పిలిచినా కూడా విచారణకు హాజరవుతాను, ఎన్ని వందల కేసులు పెట్టినా కూడా తప్పకుండా ఎదుర్కొంటాం, ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ కేసులు ఎదుర్కొన్నామనే అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టారు. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ఈ కేసు ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ కేసుతో ఎలాంటి ప్రయోజనం లేదు, తప్పకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల గొంతుకుగా నిలుస్తామని కూడా కేటీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం మనం చూసాం. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది భరత్ కుమార్ గారు. నమస్తే భరత్ గారు. మనం చూస్తున్నాం సాధారణంగా కట్టుకథలకు పెట్టుబడులు రావు, కఠోర పరిశ్రమ చేస్తేనే వస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నాయి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు కావచ్చు, రేసుల నిర్వహణ కోసం. వాటన్నింటినీ ఎదుర్కొని ఢీకొని తెలంగాణకే కాదు దేశానికే ప్రతిష్ట తెచ్చేలాగా ఒక ప్రతిష్టాత్మకమైన రేసును సమర్థవంతంగా నిర్వహించిన సందర్భం. ఆ క్రమంలో వెల్లువెత్తిన పెట్టుబడుల అంశాన్ని ఎలా చూడాలి, పెట్టుబడులతో తెలంగాణ ఎకనామిక్ ఇంజన్ గ్రోత్ను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? చాలా చక్కటి ప్రశ్న అడిగినారు. విషయం ఏంటంటే ఆ ఒక్క 7 రోజుల కాలం, ఆ వీక్ ఏదైతే ఉందో ఆ ఒక్క వీక్లో 9,000 కోట్ల పెట్టుబడి వచ్చింది ఆ రంగంలో. ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఏదైతే మనం కండక్ట్ చేసినామో ఆ కండక్ట్ చేసిన ఒక వారంలో 9,000 కోట్ల రూపాయల పాజిటివ్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆయా రంగాలలో. తర్వాత 22 కొత్త బ్రాండ్స్. ఏదండి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్స్ అనేవి ఒక కొత్త కాన్సెప్ట్ అండి. ప్రజలకు అనేక రకాల అనుమానాలు ఉంటాయి. అసలు ఈ కార్లో ఇంజనే ఉండదంట, బ్యాటరీలు ఉంటాయి, బ్యాటరీతో కార్ ఎట్లా నడుస్తుంది, డీజిల్ లేకుండా పెట్రోల్ లేకుండా కార్ ఎట్లా నడుస్తుంది, అవి సరిగా నడుస్తాయో లేవో. ఇదంతా మామూలుగా ఇది జనసామాన్యానికి ఇది ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. ఓకే. తర్వాత అది డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు కాలుష్యాన్ని వెదజమ్మడం మూలంగా అనేక రకాల సమస్యలు వస్తున్న సమయంలో దానికి ఒక ప్రత్యామ్నాయం తీసుకొని రావాల్సిన అవసరం ఉండి దాని మీద అనేక పరిశోధనలు చేసి ఆ ప్రోడక్ట్స్ వచ్చినాయి. కానీ దానికి సంబంధించిన ఉత్పాదక రంగంలో కానివ్వండి, తర్వాత పంపిణీ రంగంలో కానివ్వండి, ప్రొడక్షన్లో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, హైదరాబాద్ అనేది చాలా వీక్గా ఉన్నది. ఇండియానే వీక్గా ఉన్నది. సో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం ఎట్లా? ఇది ఇంట్రడ్యూస్ చేయడం ప్రజలకి ప్రజా ఉపయోగమైన పరిస్థితి, అది రంగం ఇది. దాంట్లో మరి జనానికి ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి? ఇదేం కొత్త కాదండి. ఇప్పుడు కార్ల రేస్ పెట్టడం అనేది కొత్త కాదు. దగ్గర 100 సంవత్సరాల పైనుంచి కూడా కార్ల రేసులు నడుస్తూ ఉన్నాయి. కార్లు పుట్టినప్పటి నుంచి కార్ల రేసులు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే కార్లను ఇంట్రడ్యూస్ చేయాలి. దానికోసం చేసిన అదే క్రమంలో హైదరాబాద్ ఒక పెరుగుతున్న నగరము. ప్రపంచంలో 40 పెద్ద నగరాలలో హైదరాబాద్ ఒకటండి. దేశంలో కాదు, ప్రపంచంలోనే 40 పెద్ద నగరాలలో హైదరాబాద్ ఒకటి. ఓకే. మరి అట్లాంటి నగరానికి ఉండాల్సిన హంగులు, హద్దులు అన్నీ ఉండాలి కదా. దానికోసం ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి ఒకటి పెట్టుబడి రావడం వల్ల ఇక్కడ ఉత్పాదక రంగంలో పెట్టుబడి వస్తే ఉద్యోగ కల్పన జరుగుతుంది. రెండోది, ఈ కార్లు ఇతోధికంగా ప్రజలకి వీటి మీద అవగాహన కనుక వస్తే ఏమవుతుందంటే దాని వాడకం పెరుగుతుంది. తద్వారా ఏంటంటే డీజిల్, పెట్రోలు వీటితోని కర్బన ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. దానివల్ల వాతావరణం బాగుంటుంది. ఇది ఈ రాష్ట్రం, ఈ నగరం ఎంత 1,20,00,000 మంది జనాభా ఉన్నారు. ఈ 1,20,00,000 మంది జనాభా వాడే వెహికల్స్ కొన్ని లక్షలలో ఉన్నాయి. అన్ని కలిపితే 1,00,000 దాటుతాయి. మరి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనంటే అది చేయడం వల్ల తోధికమైన ఉపయోగాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా రాష్ట్రానికి ఉపయోగం ఉన్నది. ఇప్పుడు దీన్ని కండక్ట్ చేయడం మూలంగా 700 కోట్ల రూపాయలు ఆదాయం రాష్ట్రానికి వచ్చింది అనేది లెక్కలు ఉన్నాయి. పెట్టింది ఎంత అండి? 40 కోట్లు. 40 కోట్లు ఇంకా వాళ్ళ అకౌంట్లలో ఉన్నాయి. తర్వాత ఇవి ఏ రకంగా జరిగింది అంటే, ఇట్లాంటి ఒక మహోత్కృష్టమైన ఒక పని చేసేదానికోసము తక్కువ కాలంలో దీన్ని ఆర్గనైజ్ చేసేదానికోసం ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటితోని పోటీపడి దాన్ని నిర్వహిస్తే మెచ్చుకోవాలనా, కేసులు పెట్టి వేధించాలనా అనేదే ప్రశ్న. ఓకే. కేటీఆర్ గారు చేసింది ఎట్లా తప్పు అవుతుంది? తర్వాత ఇందులో ఇంకొక అన్నిటికన్నా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, లంచం ఇచ్చినోడెవడో పేరు లేదు, వాని మీద కేసు లేదు. లంచం తీసుకున్నారనంటే ఎక్కడ తీసుకున్నారు, ఎట్లా ఇచ్చినారు అది లేదు. తర్వాత బ్రైబ్ డిమాండ్ చేసినట్టు అది లేదు. వీళ్ళు ఇచ్చిన ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది ఇవన్నీ ఉండవు. తర్వాత ఎవరికైతే లబ్ధి జరిగిందో, ఈ రకంగా చేయడం మూలంగా లబ్ధి జరిగింది, వాళ్ళు ఆరోపించే పద్ధతుల్లో లబ్ధి జరిగిన వాడిని కేసులో పెట్టలేదు, ఆ కంపెనీని కేసులో పెట్టలేదు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుందండి? కావాలని ఒక కేసుని క్రియేట్ చేసి కేటీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇవాళ ప్రభుత్వం చేసే
చెత్త పనులను ఇల్లు బీకి పందిరేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తుండ్రో, ఓకే ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏవైతే చేస్తుండ్రో వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. వాటిని వేలెత్తి చూపించి మీరు సవరించుకోండి అని చెప్తున్నారు. ఓకే తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పనికిరాని పనులు బయటపడతా ఉన్నాయి, ప్రజలలో వారేందో తెలుస్తుంది. ఓకే దాని మీద అక్కసు తెచ్చుకోవడం దాని కోసము మంచి పనులు చేసిన వాళ్ళ మీద ఏదో లేనిపోని కారణాలు చూపించి, అసలు లేని విషయాలను ఉన్నట్టుగా చూపించి ఇవాళ ఈ కేసు పెట్టినారు. మీరు గత 15 రోజులుగా ఇది ఒక డ్రామా నడుస్తూ ఉంది రాష్ట్రంలో. రైట్. ఓ రోజు హరీష్ రావు గారిని ఒక కమిషన్ పిలుస్తుంది, తర్వాత కేసీఆర్ గారినే పిలుస్తుంది ఒక కమిషన్. వాళ్ళిద్దరిని దేనికి పిలిచినారు? అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించి తప్పుడు ఆరోపణలు చేసి లబ్ధి పొందిన రైట్ కాంగ్రెస్ నాయకులని, ఇంక్లూడింగ్ ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని, వాళ్ళని పిలవాలి కదా. వాళ్ళని పిలవాలా? నువ్వు అవినీతి జరిగిందని అన్నావు, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, నువ్వు ఏ ఆధారాలతోని అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడినావు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అన్నావు. మరి ఇక్కడ ఇది ఖర్చు పెట్టిందే 1,00,000 లోపు కోట్లు, అదే 80-90 కోట్ల మధ్యన ఖర్చు పెట్టింది. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? ఓకే వారిని పిలిచి తీసుకోవాలి. పోనీ వారు చేసింది ఏంది? కేసీఆర్ గారైనా తర్వాత హరీష్ రావు గారైనా చేసింది ఏంది? వారు చేసింది ఏంటంటే ఒక మహోన్నతమైన ఒక ప్రాజెక్టును కట్టినారు, ప్రజలకి దాని నుంచి నీరు వచ్చేటట్టుగా చేసినారు. దగ్గర 20-30 లక్షల ఎకరాలు కొత్త ఇది వ్యవసాయ యోగ్యమైన పరిస్థితి ఏర్పడడం కానివ్వండి, పాతది స్థిరీకరింపబడడం అయితే 20-30 లక్షల ఎకరాలకి నీరు రావడము, పంట పండడము, ప్రజలు అనుభవించడం జరిగితే వారు తప్పు చేసిన వాళ్ళు ఎట్లయితారు? కావాల్సుకొని ఇబ్బంది పెట్టేదానికోసం, ప్రజలలో ఒక అపోహ క్రియేట్ చేసేదానికోసము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఒక ఒక వరదలాగా ఇట్లాంటి చెత్త కేసులన్నీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఇవాళ జరుగుతూ ఉన్నది. కొన్ని 100 కేసులు పెట్టినారు, బహుశా 1000 కేసులు, 1000 దాటుతున్నాయి, 1000 దాటుతూ ఉన్నాయి. ప్రతి ఊర్లో కేసు పెడతా ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో కేసులు పెడతా ఉన్నారు. ఇదంతా దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కోరుకున్నది ఏది జరగదు, దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. పాపారావు గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే మనం చూసాం, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా కల్పిస్తామని అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి దాదాపు 1.5 ఏడాదిన్నర తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభమైనట్టుగా కథనాలు వస్తున్న నేపథ్యం, వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల హామీకి, బీసీలకు ఇచ్చిన కీలకమైన హామీకి కూడా తూట్లు పొడుస్తుందనే వార్త ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. కేవలం పార్టీ పరంగా మాత్రమే 22% రిజర్వేషన్లను పరిమితం చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. చట్టబద్ధంగా ఇస్తామన్న హామీని తుంగలో తొక్కి కేవలం పార్టీ పరంగా మాత్రమే ఇవ్వగలుగుతాం, ఇది కేంద్రం పరిధిలో ఉందని కాంగ్రెస్ చేస్తున్న వాదనను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అసలు మామూలుగానే అన్ని డిక్లరేషన్లకి తూట్లు పొడిచాడు. ఒక కామారెడ్డి బీసీ డిక్లరేషనే కాదు, ఖమ్మం యూత్ డిక్లరేషన్, నిరుద్యోగ వృత్తి లాంటి అంశాలు, అలాగే వరంగల్ రైతు డిక్లరేషన్, దాన్ని పరిపూర్తి చేయకపోగా రైతాంగానికి ఈరోజు తెలంగాణలో విపరీతమైనటువంటి ద్రోహం, అన్యాయం జరుగుతున్నాయి. ఇలా వాళ్ళు చెప్పిన ప్రతి మాటని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. దానిలో భాగం కామారెడ్డి డిక్లరేషన్. మామూలుగానే కుల ఉన్మాదిగానే ప్రవర్తిస్తూ వచ్చినటువంటి సందర్భాలు అనేకం, ఆయన మాట్లాడిన సందర్భాలు ముఖ్యమంత్రి గారు కొన్ని ఉన్నాయి. ఆయనకి బహుశా బీసీ డిక్లరేషన్ అమలు చేయటం, బీసీలకి అంత ప్రాధాన్యత రావటం, తెలంగాణలో బీసీలు ముందుకు రాగలగటం అనేది బహుశా అంత ఇష్టమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఎలా అయినా దీన్ని అధిగమించాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అసాధ్యం అనేది. అయితే ఆ క్రమంలో తప్పక రకరకాల ఒత్తిళ్ల వల్ల కులగణన అనేది ఒకటి చేశారు. అది కూడా తప్పుల తడక అనేది అందరం పాయింట్అవుట్ చేశాం. ఆ తప్పుల తడకనే గొప్పగా చెప్పుకుంటా దేశమంతా రాహుల్ గాంధీ గారు తిరిగారు. సరే, ఆ తప్పుల తడక ప్రకారం అయినా కానీ కనీసం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ వస్తే కనీసం బీసీలకు కొంతమేరకు న్యాయం జరుగుతుందనేది ఆశించాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాదృచ్ఛికంగానో ఏదో తెలంగాణ ప్రభుత్వం
అమలు చేయాల్సిన, అంటే కోర్టు నుంచి కూడా వచ్చింది అది నాకు తెలిసి, అమలు చేయాలనేది 42% రిజర్వేషన్లకు సంబంధించి ఈ ఎన్నికల్లో అమలు చేయాలి, ఎన్ని స్థానిక సంస్థల్లో ఈసారి అమలు చేయాలని. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఇప్పుడు జనగణనలో కులగణన అనే దాన్ని అడ్డు పెట్టుకొని అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన కులగణన చెల్లుబాటు కాదేమో, బహుశా కేంద్ర ప్రభుత్వం చేస్తారు జనగణనలో కులగణన ముందనే దాని మీద ఈరోజు దాటేసి ఈ వ్యవహారాన్ని మా పార్టీ పరంగా మాత్రమే ఇస్తాం. అంటే ఒక రకంగా ఏంటంటే తూట్లు పొడిచే వ్యవహారం, పూర్తిగా దాన్ని నష్టం చేసేవారు. ఉదాహరణకు చెప్తాం, తెలంగాణలో ఒక పార్టీ కాదు, అనేక పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, సరే ఇప్పుడు అధికార పార్టీ, బీఆర్ఎస్ మేజర్ ప్రతిపక్షం, అలాగే బీజేపీ ఉంది కొంత, అలా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, చిరాచత్క పార్టీలు, బీఎస్పీ లాంటివి కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ రేపు పొద్దున పోటీ చేస్తారు ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో. అనేక పార్టీలు పార్టీ దీని మీద చేస్తాయా, ఎట్లా చేస్తే సింబల్ మీద, అది కాదు, పోటీ చేస్తాయి. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చి పోటీ చేస్తామని చెప్పి ఈరోజు అనఫిషియల్ పద్ధతిలో చేస్తాం, అఫీషియల్ గా దాన్ని చేయలేకపోతున్నామని చెప్పి సాఫ్ చెప్పి అనఫిషియల్ గా మీరు బీసీ నిలబెడతారు. సరే 42%, కానీ మీరు బీసీ నిలబెట్టిన చోట ఇంకొక పక్షం, ఏదో ఒక రాజకీయ పక్షం, ఇతర రాజకీయ పక్షం మళ్ళీ బీసీని నిలబెడుతుందని గ్యారంటీ లేదు కదా. ఏ కులం వాళ్ళైనా నిలబెట్టచ్చు. కాబట్టి వాళ్ళు బీసీల మీద గెలిస్తే, ముఖ్యంగా అగ్రకులాల వాళ్ళ చోట వాళ్ళ ధనబలంతో, వాళ్ళకున్న ఇతరత్ర చారిత్రకంగా ఉన్న అడ్వాంటేజెస్ తో కనుక వాళ్ళు బీసీని ఓడించగలిగితే మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ అనేది వృధా పోతుంది, అవ్వదు. యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో అది అవ్వదు. అవ్వకుండా ఉండాలనేదే ఆశ్చర్యం. అందుకని ఏంటంటే 42% రిజర్వేషన్ మీరు ఇవ్వటం కాదు, మొత్తం కంపల్సరీగా ఒక నియోజకవర్గంలో 42% నియోజకవర్గాలు 42% బీసీల రిజర్వేషన్ ఫిక్స్ అయ్యి పలానా నియోజకవర్గాలు బీసీలకు అని చెప్పబడ్డ తర్వాత ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసే వాళ్ళందరూ బీసీలు అయ్యి ఉంటే వాళ్ళలో ఎవరో ఒక బీసీ వ్యక్తి గెలుస్తారు. ఖచ్చితంగా బీసీలకు 42% దక్కుతాయి. అలా కాకుండా మీరు మాత్రమే ఇచ్చిన తర్వాత ఎందుకు ప్రతిపక్షం వాళ్ళు ఇంకొక అగ్రకులానికో ఎవరికో ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉండి వాళ్ళు గెలిస్తే కనుక మీరు ఇచ్చిన 42% అనేది ఫుల్ఫిల్ అవ్వదు తెలంగాణలో బీసీలకు. కాబట్టి ఇది ఒక నాటకం, ఒక తంతు. మీరు ఇచ్చినంత మాత్రాన ఎదుటి వాళ్ళు ఇవ్వాలని లేదు సీటు పోటీలో. కాబట్టి ఏంటంటే తాను కోరుకుందే జరిగినట్లుగా తాను ఒకటి తెలిస్తే అనేది కాకుండా, అంటే తాను ఏదైతే అనుకున్నాడో అదే జరుగుతున్నట్లుగా వాస్తవానికి తనకి ఇష్టం లేకుండా చేసినటువంటి కులగణన తర్వాత బీసీల సంఖ్య రావటం, అది దానిలో కూడా లోపాలు ఉన్నాయి. బీసీల సంఖ్య కూడా తక్కువ చూపిస్తుంది ఆ కులగణన అనేది అందరి వాదన. సరే, అది అయిన తర్వాత అంతిమంగా ఆ అసంపూర్ణమైన లెక్కల ప్రకారమైనా ఇప్పుడు జరగబోతుందా అంటే జరగదనేది ఖచ్చితంగా. కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళకి వాళ్ళు తూట్లుపడమే కాదు, తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్ళని చేయాలని చూస్తున్నారు అనేది మాత్రం నిజం. రైట్ భరత్ గారు, ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఆ కులగణన చేసిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి, సంపూర్ణంగా చేయలేదు, బీసీల సంఖ్యను తగ్గించారని పెద్ద ఎత్తున వివాదం జరిగిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ చట్టబద్ధంగా ఇవ్వలేం, పార్టీ పరంగా మాత్రమే ఇవ్వగలుగుతామని కాంగ్రెస్ తీసుకొస్తున్న ఈ అంశాన్ని, తెరపైకి తీసుకొస్తున్న ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి? పాపారావు గారు చెప్పినట్టుగా అన్ని డిక్లరేషన్లకి పంగనామాలు పెట్టినారు, తర్వాత అన్ని హామీలకి అన్ని గ్యారంటీలకి పంగనామాలు పెట్టినారు. అది ఇప్పుడు లోకంలో అందరికి తెలిసిన విషయమే, అందులో కొత్త విషయం ఏం లేదు. కానీ బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చట్టబద్ధంగా మేము పార్టీ పరంగా పోతాము అని ఏదైతే మాట్లాడుతున్నారో ఇది పచ్చి మోసం, ఇది కొత్త మోసానికి తెరదీస్తూ ఉన్నారు. మీరు పద్ధతి ప్రకారంగా మీరు కులగణన చేయలేదు, అది వాస్తవం. అది ఎందుకంటే జనాభాని తక్కువ చూపించినారు. జనాభా ఏదైతే ఉన్నదో జనాభా లెక్కల ప్రకారము, తర్వాత ఓటర్ లెక్కల ప్రకారం ఇప్పుడు మన కేంద్ర ఎన్నికల సంఘము ఓటర్స్ గణన ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మొత్తం ఎంతమంది అయితే తెలంగాణలో ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారో ఆ ఓటర్లు ఎంతైతే మంది ఉంటారో జనాభా ఇంకా దానికి ఒక 30% యాడ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు, వృద్ధులు, తర్వాత నమోదు చేసుకొని వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కలిపి ఒక 30% యాడ్ అవుతుంది. మనకున్న ఓటర్లు ఆ 30% యాడ్ అయితే ఇవాళ వీళ్ళు చూసిన లెక్కలు దానికన్నా తక్కువ ఉన్నాయి జనాభాని, ఓవరాల్గా జనాభాని. న్యాచురల్గా అది బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది బీసీల సంఖ్య కూడా తక్కువ చూపిస్తుంది. అయినా కానీ వీళ్ళు చూపించిన లెక్కల ప్రకారం కూడా 56% బీసీలు ఉన్నారు, 46% బీసీలు హిందూ కులాలలో ఉన్నారు, తర్వాత 10% ముస్లిం బీసీలు ఉన్నారు. ఈ రెండు కలిపితే 56% అవుతుంది. 56% అయితే దానికి చివరికి ఎక్కడ తీసుకుని వచ్చారు? 42% చట్టంలో వీళ్ళు ప్రతిపాదించినారు బీసీ రిజర్వేషన్ అని. చట్టం అయిపోయింది.
చట్టానికి మళ్ళీ ప్రతిపక్షాలు అన్నీ కూడా సహకరించిన బీఆర్ఎస్ నిర్ద్వందంగా ఏ రకమైన కండిషన్ లేకుండా ఎస్ చట్టం ఏకగ్రీవం కావడం కోసం సహకరించింది. మరి సహకరించబడిన చట్టము ఇవాళ ఎక్కడున్నది? అవును, ఎక్కడున్నది ఈ చట్టం? ఇవాళ ఈ చట్టం అసెంబ్లీలో 2 సభలలో పాస్ అయ్యి మన రాష్ట్రంలో ఉన్న 2 సభలలో పాస్ అయ్యి ఇప్పుడు ఎక్కడుంది? ఇది ఎన్నాళ్ళు అవుతుంది? దగ్గర 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల కాలంలో ఇది ఎక్కడ పెట్టినారు? దీన్ని గవర్నర్ గారికి పంపించినారు. పంపించిరా లేదా? పంపించకపోతే ఎందుకు పంపించలేదు? పంపిస్తే ఎందుకు గవర్నర్ గారు దానికి ఆమోదం చెప్పడో తిరస్కరించడమో ఎందుకు చేయట్లేదు? మీరు ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అది కూడా ముఖ్యంగా డిఎంకే సుప్రీంకోర్టుకు పోవడం మూలంగా ఈ గవర్నర్లు వీటి మీద తొందరగా నిర్ణయాన్ని తీసుకోకుండా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్లు పక్కదారి తొక్కిపెడతా ఉన్నారు. ప్రజలకు కావాల్సిన చట్టాలు కాకుండా చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ప్రతిస్పందించింది. తర్వాత ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ పరిధి లోపల మీరు వీటిని ఈ చట్టాలని మీరు ఆమోదించి పంపించడమో తిరస్కరించి పంపించడమో లేకపోతే మీరు సలహా ఇచ్చి పంపించడమో ఏదో ఒకటి చేయండి అని. మరి ఇప్పుడు ఈ చట్టానికి ఏమైంది? ఈ చట్టం గతి ఏమైంది? నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక బీసీల మీద ప్రేమ ఉంటే, ఇది నాటకం కాకుండా ఉంటే మీరు తొందరగా చట్టం చేపించాలి. 10th షెడ్యూల్ కోసము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలా? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మీరొక్కళ్ళు ఎందుకు పోవాలి? అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు మొత్తం అన్ని సహకరించినాయి మీకు. వారిని కూడా తీసుకొని పోండి. మీకు నిజంగా ప్రేమ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రేమ ఉంటే ఈ పని చేయడానికి ఏం అడ్డమైంది? ఇప్పటివరకు ఏమీ అడ్డం కాలే. కానీ ఎందుకు పోలేదు? పోతే బీజేపీ కూడా ఇవాళ వ్యతిరేకించేదానికి సిద్ధంగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు కులగణన చేయడానికి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. అరే మీకన్నా ముందు మేము చేస్తున్నాము, ఇది చేయడం మూలంగా ఉపయోగపడుతుంది మీకు, దీని అనుభవాలు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మేము ఇన్ ప్రిన్సిపల్ మీకు మాకు ఏం తేడా లేదు. మొత్తం రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీలు అందరు వచ్చినారు, అందరు విన్నవిస్తూ ఉన్నారు, దయచేసి చేయండి. బట్ చేయకపోతే బీజేపీ పార్టీకి ఆ అపవాదం ఉంటుంది. మరి అయినా కానీ ఎందుకు చేయట్లేదు? ఏ కారణాల చేత ఇప్పుడు ఇవాళ బీసీలని మోసం చేసే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఏ కారణం? మీరు పార్టీ పరంగా చేసేది ఉంటే ఇవాళ చట్టబద్ధమైన పరిస్థితి ఎందుకు వచ్చే, ఒక చట్టం తేవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇక్కడ కీలకమైన అంశం వస్తుంది ఇక్కడ భరత్ గారు. నిన్న ఈ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలోనే విచారణ అనంతరం నిన్న తెలంగాణ భవన్కు వచ్చిన సందర్భంలో కూడా కేటీఆర్ గారు స్పందించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపిద్దామని ఆయన ప్రజలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదు, ఇప్పుడు బీసీలకు కూడా వెన్నుపోటు పొరుస్తున్న ఈ అంశంపై కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుందనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? అంటే బీసీలకి మోసం ఒకటే కాదండి, బహిరంగ వెనుపోటు పొడుస్తూ ఉన్నారు, మోసం చేస్తున్నారు, నిరంతరం మోసం చేస్తూ ఉన్నారు. ఇదే ఎప్పుడైనా ఎవరినైనా బహిరంగంగా మోసం చేస్తున్నారు అంటే వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు అనేది మొట్టమొదటి పాయింట్. అంటే వాళ్ళ యొక్క శక్తిని కానివ్వండి, వాళ్ళకి గౌరవం, వాళ్ళకి సమాజంలో ఉండే ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా వాళ్ళని కించపరుస్తున్నారు. ఇవాళ బీసీలను కించపరిచే కార్యక్రమం ఇది. ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం అని అంటే బీసీల యొక్క హక్కుని పక్కన పెట్టేసేసేసి మోసపూరితంగా అవహేళన చేసే పద్ధతుల్లో కించపరచడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. మరి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్థానిక సంస్థలలో మట్టి గర్పించకపోతే మట్టి గర్పించడం కాదు, పాతాళానికి తొక్కుతారు. ఏది చూసి ఓటేయాలండి? ఏ నిర్వాహకము తర్వాత ఏ ఘనకార్యము కాంగ్రెస్ చేసిందని ఓటేయాలి ప్రజలు. ఇల్లు బీకి పందిరేసినారు, ప్రతిదాన్ని కూలగొట్టే కార్యక్రమం, చెడగొట్టే కార్యక్రమం, వచ్చిన దాన్ని ఆపు చేసే కార్యక్రమం, నీళ్ళు వస్తే నీళ్లు వచ్చే పద్ధతుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసి కేసీఆర్ గారు తయారు చేసి పెడితే ఇవాళ నీళ్ళని ఆపే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేక ఇవాళ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ప్రతి పట్టణంలో, హైదరాబాద్ నగరంలో. రైతు బంధుని బంధు పెట్టించినారు. దాన్ని మొత్తం అంతా అంటే దాన్ని క్షీణత చేసినారు. 100 వచ్చేది ఉంటే 3 వస్తున్నాయి. ఇవాళ రైతు బంధు పరిస్థితి అది. అదే రుణమాఫీ పెద్ద ఫార్స్ అది. మీరు ఏదైనా చూసినా ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతిదీ కూడా మొత్తం ఇల్లు బీకి పందిరేసి పెట్టినారు. తర్వాత పరిపాలన ఏదైతే అధోగతి పాలు, ఇండ్లు కూడా కొడతాడండి ఎవడన్నా. పేద ప్రజల ఇండ్లు వాళ్ళకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, ఎంత గతి లేని పరిస్థితి ఉంటే, మురికి కాలువలంట మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నట్టుగా నువ్వు ఇంకొక ఇల్లు ఇచ్చి ఇల్లుగుల కొడితే చక్కదనం ఉంటుంది. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా ఇవాళ ఇల్లుగుల కొట్టిన సందర్భాలు 100 ఇండ్లు.
తర్వాత ఇవాళ వరంగల్ లాంటి పట్టణంలో అరే ఇదే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందండి, ఒక చట్టం తీసుకొచ్చింది, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్. వాళ్ళు తెచ్చిన చట్టాన్ని కూడా వాళ్ళు గౌరవించారు. ఆ చట్టాన్ని ఉల్లంఘించేసి వరంగల్లో స్ట్రీట్ వెండర్స్ అందరినీ రిమూవ్ చేసేస్తే వాళ్ళందరూ ఇవాళ అగచాట్ల పాలవుతున్నాం. మీకు ఉదాహరణగా చెప్తున్నాను, ఇట్లాంటి ప్రతి చోట జరుగుతూ ఉన్నాయి. ఈ రైతులను ఇబ్బంది పెట్టడం, పేదలను ఇబ్బంది పెట్టడం, అణగారిన వర్గాలను ఇబ్బంది పెట్టడము, బహిరంగంగా మోసాలు చేయడము, దౌర్జన్యాన్ని ప్రదర్శించడము, గుండాగర్దీ జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఇవన్నీ చూసి ఓటేస్తారా? ఎందుకు ఓటేస్తారు? కేటీఆర్ గారు చాలా స్పష్టంగా సరైన అవగాహనతోనే చెప్పినారు, పాతాళానికి దొక్కుతారు, మట్టి కనిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన అనేక రకాల హామీలు కావచ్చు, గ్యారంటీలతో పాటుగా చివరికి డిక్లరేషన్లకు కూడా పూర్తి స్థాయిలో తూట్లు పొడుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని భరత్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా కల్పిస్తామన్న హామీ ఇచ్చి ఇప్పుడు అది సాధ్యం కాదు, కేవలం పార్టీ పరంగానే ఇస్తామన్న కాంగ్రెస్ నిర్ణయం కావచ్చు, కాంగ్రెస్ ఆలోచనపై తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాల్లో, వెనుకబడిన వర్గాల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది బీసీలకు వెన్నుపోటు పొడవడమే అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం దీన్ని హర్షించదు, అంగీకరించదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తుంది. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని, అన్నిటికంటే ముఖ్యంగా బీసీలను కూడా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపిద్దామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చిన అంశం కూడా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాపారావు గారు, మరో ముఖ్యమైన అంశాన్ని తీసుకుంటే బనకచర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై కూడా పెద్ద ఎత్తున వివాదం తలెత్తుతున్న పరిస్థితి. గోదావరిపై కట్టిన మేడిగడ్డకు సంబంధించిన ఆనకట్టను రిపేర్ చేయకుండా గోదావరి జలాలను తెలంగాణకు సంబంధించిన రైతులకు ఆ జలాలపై ఉన్న హక్కును దక్కకుండా చేసి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టు విషయంలో అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బనకచెర్లలో చేపడుతున్న ప్రాజెక్టు విషయంలో చేస్తున్న ప్రయత్నాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ రైతులకు సంబంధించిన ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇక్కడ మనం మామూలుగా ఒక ఇది ఉంది, లాలో పొజిషన్లో ఉన్నాడు అని. ఒక వ్యక్తి కనుక పొజిషన్లో ఉంటే ఒక స్థానంలో అతను కొంతకాలంగా ఒక లాంగ్ పీరియడ్ పాటు కనుకుంటే అతను పొజిషన్లో ఉన్నట్లు, దాని మీద అతను కొంత హక్కు ఏర్పడుతుంది. అలాగే ఈరోజు మేడిగడ్డ ప్రాంతంలో కనుక మనం నీళ్లు వాడుకుంటా ఉంటూ మేడిగడ్డ రిపేర్ చేసుకుని దాని నీళ్లు అక్కడ గోదావరి జలాలు వాడుకుంటా ఉంటే మనకు ఆ జలాల మీద అంత మేరకు హక్కు వస్తుంది. ఆ రకంగా ఆ నీళ్లను ఈరోజు మేడిగడ్డ రిపేర్ చేయలేదు కాబట్టి నీళ్లను వాడుకుంటున్నారు, వాటిని కిందకు వదిలేస్తున్నారు. కిందకు వదిలేసినప్పుడు మనం వాడుకోవట్లేదు కాబట్టి మనం పొజిషన్లో లేనట్లు అక్కడ ఆ రక అర్థం. కాబట్టి ఆ జలాల మీద కిందకి వెళ్ళిన తర్వాత, ఏపీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాడుకోవటం మొదలు పెడితే ఆ మేరకు రేపు పొద్దున జరిగే పంపకాల్లో మనకి ఆ హక్కు పోతుంది. వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి పొజిషన్లో వాళ్ళు ఉన్నట్లుగా బనకచర్ల తీసుకెళ్లి 200 TMC 200 TMCలు వాళ్ళు వాడుకుంటే ఒక రకంగా పోలవరం అంత పెద్ద ప్రాజెక్ట్, కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ బనకచర్ల వాళ్ళ ప్లాన్ ప్రకారం 80,000 కోట్ల పైన ప్రణాళిక రూపొందించారు దానికోసం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జలాలను తరలించకపోతే రేపు పొద్దున తెలంగాణ హక్కుల మాట ఏంటి? గోదావరి జలాల్లో తెలంగాణ హక్కుల మాట ఏంటి? ఆల్రెడీ కృష్ణా జలాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గోదావరి జలాల్లో కూడా ఈ హక్కుల ప్రాబ్లం వస్తే, ఎందుకంటే గోదావరి నికరంగా ప్రవహించే నది తెలంగాణలో ఆ 700 కిలోమీటర్ల పైన ఉంది తెలంగాణ ద్వారా ప్రవహించేది. దానిలో గోదావరి నికరంగా ఎప్పుడు ప్రవహించే నది. కృష్ణానదిలో కొన్నిసార్లు ఉండవు నీళ్లు. కాబట్టి తెలంగాణ బాగుండాలంటే గోదావరి జలాలలో తెలంగాణకి ఖచ్చితంగా న్యాయమైన వాటా రావాలి. అది ఉండాలంటే ఈరోజు కేసీఆర్ గారు కట్టిన మేడిగడ్డ వాడుకుంటా ఉంటే దానిలో అక్కడ మేము వాడుకుంటున్న నీళ్లు నేను చూపించడానికి ఆ పైన పైకి పోయే వాటి మీద ఆంధ్రప్రదేశ్ ఏమైనా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఈ నీళ్లంతా వదిలేయడం వల్ల ఏమైంది, ఎక్సెస్ గా క్లెయిమ్ చేయడానికి అవకాశం ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ద్వారా అడ్డదోవలో బనకచర్ల అంటే రాయలసీమ వైపు తీసుకెళ్లి అక్కడి నుంచి మన బీజేపీ లెక్కల్లో బీజేపీ వాళ్ళు తమిళనాడు ఎలక్షన్ల కోసం అక్కడి నుంచి తమిళనాడుకి తరలించి మేము తెచ్చామనే వీటి కోసం తమిళనాడులో బీజేపీ చూపించుకోవడం కోసం రేపు రాబోయే ఎన్నికల్లో, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇట్లా టీడీపీ అండ్ బీజేపీ వాళ్ళ ఉమ్మడి ప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తెలంగాణని ఈ రోజు పణంగా పెడుతున్నటువంటి పరిస్థితి బనకచర్ల గట్టి. దానిలో రేవంత్ రెడ్డి పరోక్షంగా ఏం చేస్తున్నాడు, మేడిగడ్డ ఎండబెట్టడం ద్వారా సహకరిస్తున్నాడు. ఇంతవరకు సరైన ప్రొటెస్ట్ కూడా లేదు దాని విషయంలో. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో లేఖలు రాస్తున్నారు, కాస్త మాట్లాడుతున్నాడు కొంచెం. కానీ గట్టి ప్రొటెస్ట్ రేవంత్ రెడ్డి నుంచి ఈ విషయంలో నోరెత్తి రాలేదు.
ఆ విషయంలో ఆయన గట్టిగా మాట్లాడకపోతే రేపు పొద్దున జరిగే తెలంగాణకి శాశ్వతమైనటువంటి డ్యామేజ్ జరుగుతుంది నీళ్లు కనుక కోల్పోతే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నినాదం, ప్రధానమైన నినాదంలో నెంబర్ 1 అంశమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఓకే. కాబట్టి ఏంటి ఇట్లా అన్యాయం తెలంగాణకి మనమే అన్యాయం చేసుకుంటాం. ఇప్పుడు కాలేజీ మాట ఉంది కదా, బయటవాడు అన్యాయం చేస్తే ఏం చేయాలి, మనవాడే అన్యాయం చేస్తే మనం ఎట్లా వ్యవహరించాలి, కఠినంగా వ్యవహరించాలి అనేది చెప్తాడు ఆయన. కాబట్టి రేవంత్ రెడ్డి నేను మహబూబ్ నగర్ పెట్టనంటాడు, లేకపోతే తెలంగాణ పెట్టినంటాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయనే పాల్గొన్నంత గొప్పగా చెప్పుకుంటాడు. ఆ ఉద్యమం అంతా నాదే అన్నట్టుగా అవకాశం దొరికితే అది కూడా చెప్పుకుంటాడు. అట్లాంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణకి నిరంతరంగా చేస్తున్న ద్రోహాలు ఇది అతిపెద్ద ద్రోహం. కాబట్టి బనకచర్ల అనే దాన్ని ఈ రోజు ఖచ్చితంగా ఆపి తీరాలి. అసలు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? దాని విషయంలో ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వల్ల అవసరమైతే ప్రభుత్వమే శాసనసభని సమావేశపరిచి దీని మీద ఉమ్మడి తీర్మానం చేయాలి. రాజకీయ పక్షాలన్నీ, తెలంగాణ రాజకీయ పక్షాలన్నీ బనకచర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లాలి. దీన్ని ఆపడానికి శాయశక్తిగా కృషి చేయాలి. ఈ రోజు పోరాడుతుంది, తండ్లాడుతుంది. బనకచర్ల వద్దు, బనకచర్ల వస్తే తెలంగాణకు నష్టం అని చెబుతుంది కేవలం బీఆర్ఎస్ పార్టీ. దాని మీద మన హరీష్ రావు గారు పీపీటీ ఇచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. దాన్ని ప్రజల దృష్టికి తెచ్చి సమస్యని గుర్తింపజేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వంలో ఉన్న పార్టీకి దీని పట్ల నిమ్మక నీరెత్తినట్టు ఉండిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలించుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ లో అడ్డదవన ఆంధ్రప్రదేశ్ ను బాగు చేయడానికి పనిచేస్తున్నారు అనేది ఈ రోజు పెద్ద ప్రశ్న, జనాలకు అర్థం కావాల్సిన ప్రశ్న ఇది. చాలా కీలకమైన అంశాలు చెప్పారు పాపారావు గారు చెప్పినట్టు నిజంగానే దీనిపై ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడం కానీ, అసెంబ్లీకి ప్రత్యేకంగా సమావేశం పరచాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ భరత్ గారు మనం చూస్తే వాస్తవానికి తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం. తెలంగాణకు, రైతులకు జరుగుతున్న తీవ్రమైన నష్టం కోసం, నష్టాన్ని నివారించడం కోసం జరిగిన ఉద్యమం. ఈ క్రమంలో గోదావరిపై మనకున్న హక్కులను పూర్తిగా కాలరాసే విధంగా, కాళేశ్వరాన్ని బలిపెట్టే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే హరీష్ రావు గారు పీపీటీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో రైతుల్లో కూడా పెద్ద ఎత్తున చైతన్యం కనిపించిన సందర్భం కూడా మనం చూసాం. కానీ రాష్ట్ర సర్కారులో కనీసం లేఖలతో మాత్రమే కాంగ్రెస్ సర్కారు పరిమితం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణ భూమికి కానివ్వండి, ప్రకృతికి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ప్రాణధార గోదావరి. ఈ ప్రాణధారని వాళ్ళ మొత్తము వెనకటి కాలంలో బకాసురులు, రావణాసురులు, హిరణ్యకశిపులాగా వీళ్ళు ఇవాళ ఈ నీటిని ఎత్తుకొని పోతూ ఉంటే ఈ రకంగా వీళ్ళు సహకరిస్తున్నారా, లేకపోతే చోద్యం చూస్తున్నారా, లేకపోతే వీళ్ళకి అర్థం కావట్లేదా? ఏం ప్రభుత్వం అండి ఇది? ఇలా ప్రజలు ఎన్నుకొని, ప్రజలు దేనికి అనుకుంటారు ఒక పార్టీని? వాళ్ళ హక్కులని, తర్వాత వాళ్ళ వనరులని తర్వాత కాపాడమే కాకుండా జీవనాన్ని మెరుగుపరిచేదానికోసము ఒక పార్టీని ఎన్నుకొని ప్రభుత్వం ఇస్తారు. ఇవాళ కాంగ్రెస్కి ఆ అవకాశాన్ని కల్పిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? ఈ బనకచర్ల అనేది పాపారావు గారు ఇమీడియట్ ప్రోగ్రామ్ 200 టీఎంసీలు అని చెప్పినది 200 టీఎంసీలు కాదు. వాళ్ళ డిపిఆర్లో రాసింది ఏంటంటే ప్లానింగ్, ఇవాళ ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎట్లా చేస్తుందంటే 400 టీఎంసీలు తరలించకపోయే దానికోసం సరిపోయేంత ప్లానింగ్ చేస్తున్నాం. ఈ రకంగా నీళ్ళని ఎత్తకపోయే కార్యక్రమం చేస్తే రేపు పొద్దున నీళ్లు లేకపోతే జీవితం ఉంటుందండి. పంచభూతాలలో ఒకటి నీరు. ఈ 5 ఏది లేకపోయినా జీవం అనేది ఉండదు. ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఊపిరి తీసుకుపోయే దానికోసం చేసే ప్రయత్నం మీద ఇంత నాన్ సీరియస్గా, ఇంత పట్టింపు లేని ధోరణితోని ఇలా ప్రభుత్వం ఉంటే ప్రజలు ఏమనుకోవాలి వీళ్ళ గురించి? రేపు 30వ తారీఖు లోపల టెండర్లు పిలుస్తారని హరీష్ రావు గారు మొన్న పీపీటీ ఇచ్చేటప్పుడు చెప్పినారు. అప్పుడు కానీ జనం ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి ఇవాళ ఏదో ఒకటి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఏపీ దూకుడు బనకచర్ల మీద అనండి. వారు దూకుతున్నారో లేదో ఏదో వదిలిపెట్టండి, కానీ వాళ్ళు దూకుడు కాదు, వాళ్ళు అన్ని చేస్తూనే ఉన్నారు. మీరే ఏం చేయట్లేదు, నిద్రపోతున్నారు. ఈ నిద్ర అనేది నటింపా, లేకపోతే ఈ నిద్ర అనేది నిజమా? నిద్ర నిజమైతే ఇమీడియట్గా లేచి మేల్కొని అందరిని కలుపుకొని పోయి కొట్లాడి కాపాడండి. దీంట్లో భేషజాల అవసరం లేదు. ఒకవేళ నిద్ర నటింపు అయితే మాత్రం ఇది నేరపూరితం. మీరు ప్రజలకు అన్యాయం చేసే దానికోసం నేరం చేసి ప్రజల యొక్క హక్కుల్ని వేరే వాళ్ళకు పోయేటట్టుగా మీరు సహకరిస్తున్నారు. ఇది నేరం. ఇది మరి ఇది నేరం జరిగినప్పుడు, ఈ నేరం జరిగినప్పుడు మిమ్మల్ని ప్రజలు ప్రజాకోర్టులో ప్రశ్నిస్తారు, శిక్షిస్తారు. ఇది జరగాల్సిందే. ఇంకొకటి అండి, ఇది చాలా సీరియస్ విషయం. ఏంటంటే పాపారావు గారు చెప్పినారు, ఒకసారి హక్కులు కనుక వాళ్ళకి ఏర్పడినాయంటే మనం ఏం చేసినా ఏం లేదు, చేతులు
కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ఉపయోగం ఉండదు. ఓకే. తర్వాత ఈ వీళ్ళ నిర్వాహకం మూలంగానే ఇవాళ తెలంగాణ ఇంత అగచాట్లు పడింది. నీరు లేక వాతావరణాన్ని ఇక్కడ మెయింటైన్ చేయాల్సిన పద్ధతిలో మెయింటైన్ చేయకపోవడం మూలంగా చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి 50 సంవత్సరాలు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తర్వాత అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలో అంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అనేక లక్షల మంది చావుకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కారణభూతమైనారు. ఓకే. చట్టబద్ధమైన నరమేధం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందంటే తెలంగాణలో జరిగింది వీరి నిర్వాహకంలో, ఈ పార్టీ నిర్వాహకంలో. మళ్ళా వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చినాము, ప్రజలు ప్రభుత్వం ఇచ్చినారు, మళ్ళా అదే పని చేస్తూ ఉన్నారు. ఓకే. మళ్ళా ఇవాళ నీరు వెళ్ళిపోతే వ్యవసాయం ఉండదు. ఓకే. వ్యవసాయం లేకపోతే జీవనమే లేదు. ఓకే. ఇవాళ సాగునీరు కానీ ఆ పరిశ్రమలకు కానీ అన్నిటికీ అందుకోసమే కదా ఆ తపన కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలలో ఆ తపన మీరు చూస్తారు. దాని ఫలితాలు కూడా అనుభవించినారు ప్రజలు. ఏ రకంగా తాగునీరు కోసం తపన పడ్డారు, ఏ రకంగా సాగునీరు కోసం తపన పడ్డారు. ఆ మంచి పని చేసినందుకు ఇవాళ వీళ్ళు ఎవరికి తాబేదారులుగా పనిచేస్తున్నారో వాళ్ళని మెప్పించే దానికోసం కేసీఆర్ మీదకి ఇవాళ కేసు పెట్టి కమిషన్ వేసి ఇవాళ ఇచ్చేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే మీరు కేసులు పెట్టండి, మేము ఎదుర్కొంటాం, ప్రజల పక్కన నిలబడతాము, మా పార్టీ నిలబడుతుంది, మా నాయకత్వం నిలబడుతుంది, సాధిస్తాం. కానీ నువ్వు చేయాల్సిన పని చేయి. కానీ నువ్వు కనీసం నీళ్లు తీసుకురాకపోయినా కానీ నీళ్లు పోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది కూడా లేకపోతే మీరు సన్నాసుల కన్నా హీనం, దుర్మార్గులు మీరు. చాలా కీలకమైన అంశం ఇది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా బనకచర్ల కోసమే బలి చేస్తున్నారా అనే అనుమానం కూడా తెలంగాణ రైతాంగంలో వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసానికి మూల కారణమే జలదోపిడీ. మరోసారి ఆ జలదోపిడీకి ఆజ్యం పోస్తున్న కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రైతులు గుణపాఠం చెప్తారని భరత్ గారు కూడా స్పష్టంగా హెచ్చరిస్తున్న సందర్భం కనిపిస్తోంది. పాపరావు గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే రైతు బంధుకు సంబంధించి గతంలో కంటిన్యూస్గా పథకాన్ని ప్రారంభించిన తర్వాత నిరాఘాటంగా రైతుల ఖాతాల్లో ఏ విధంగా బీఆర్ఎస్ హయాంలో జమ అయిందో చూసాం మనం. 1,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో నేరుగా జమ చేసిన పరిస్థితి. ఆ తర్వాత రైతాంగం పెట్టుబడి కోసం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఏడాదిన కాలంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే ఈ క్రమంలో మరోసారి రైతు భరోసాకు సంబంధించిన చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? పెట్టుబడి సాయానికి సంబంధించిన పథకం బీఆర్ఎస్ హయాంలో కొనసాగిన విధానాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ అంశాన్ని. రైతు భరోసా అని చెప్పారు. రైతు బంధు స్థానంలో రైతు భరోసా తెచ్చి అంతకుముందు రైతు బంధుకి ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి స్థానంలో 15,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపించి రైతుల్ని భంగపరిచారు. భంగపాటు కలిగింది రైతులకు. వాస్తవానికి అది నమ్మినందుకు నష్టపోతున్నటువంటి రైతాంగం ఈరోజు తెలంగాణలో చాలా దఫాలు అసలు రైతు బంధు అనేది చాలా రెగ్యులర్ గా 70,000 కోట్ల రూపాయల దాకా మొత్తం అన్ని సీజన్స్ లో కలిపి 70,000 కోట్ల పైన అనుకుంటా రైతు భరోసా రైతు బంధు కింద తెలంగాణ కేసీఆర్ గారు టంచన్గా సీజన్ మొదలవ్వగానే దక్కేది రైతులకి. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే రైతు భరోసా అనేది వచ్చిన తర్వాత 12,000 చేశారు మొత్తానికి. దానికి పేరుకే కాగితం మీద 12,000 ఎంతమందికి వస్తున్నాయి, అసలు సరిగ్గా అమలవుతుందా లేదా అనేది ఇన్నాళ్ళు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రతిపక్షాలు గట్టిగా విమర్శించిన రోజు 2,000 కోట్లు కొంత 1,000 కోట్లు రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నటువంటి వాస్తవం. రైతు బంధువు మీద రైతు భరోసా మీద వాళ్ళ రైతాంగానికి ఏమాత్రం అది వస్తుందని నమ్మకం లేదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా నిన్న కొంత విడుదల చేశారు. 41 లక్షల మంది రైతులకు పడ్డే విడుదల చేశారు. 2,000 కోట్ల చిల్లర అనేది వచ్చిన వార్త. సరిగ్గా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి, 9 రోజుల్లో పూర్తి చేస్తామంటారు. ఇప్పుడు ఇంత చిత్తశుద్ధి ఎందుకు వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారికి ఎవరికి అనుమానం ఏమక్కర్లా. దానికి కారణం వాళ్ళ హైకమాండ్ కత్తిపెట్టి ఉంచింది నెత్తి మీద. స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక తేడా వస్తే గనక నీ సంగతి చూస్తాం, నీ మొత్తం అనేది అధిక పదవిలో చెప్పి అన్నారనేది వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లే కొలబద్దగా పెట్టుకుని రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి ఉండాలా, అధికారంలో పోవాలా అనేది నిర్ణయం తీసుకోపోతారా అనే దాని మీద సాగు బతుకుల సమస్యగా తన పదవికి మారిన తర్వాత ఈ రోజు తప్పనిసరి స్థితిలో రైతు భరోసా ఆ మాత్రమైనా రిలీజ్ చేసి దాన్ని చెప్పుకోవాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో జరిగినప్పుడు లాస్ట్ టైం ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు
పసుపు కుంకుమని చంద్రబాబు గారు నా 5 ఏళ్ల పాటు జనానికి పథకాలు ఏమి అమలు జరపకుండా, ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపకుండా చివరిలో పసుపు కుంకుమ పేరుతో వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. 100 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు. రైట్. కానీ జనాలు నమ్మల. చివరిలో చేస్తే జనాలు నమ్మల. ఎందుకంటే ఇది ఎన్నికల కోసం చేస్తున్నాడు. అప్పుడు కూడా జనాలకు తెలుసు, రైతాంగానికి అర్థం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పదవిని కాపాడుకోవడం కోసం, కన్సిడరబుల్ రిజల్ట్ కేంద్ర తన హైకమాండ్ కి చూపించుకోవడం కోసం రిలీజ్ చేస్తున్నాడు తప్పితే ప్రజల మీద అభిమానం, రైతుల మీద అభిమానం ఉంది కాదనేది తెలిసిపోతుంది. రైట్. భరత్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రైతు భరోసాకు సంబంధించిన అంశాన్ని? అసలు ఫస్ట్ టైము అర్రాజు పాట పాడినట్టుగా, ఒక వేలం పాట పాడినట్టుగా బీఆర్ఎస్ 10,000 ఇస్తుంది, మేము 15,000 ఇస్తామని చెప్పినారు. ప్రతిదీ అలాగే ప్రామిస్ చేసినారు. ఆ ప్రామిస్ చేసేసేసి తర్వాత 2023 లాస్ట్ విడత రైతు బంధు ఏదైతే ఉందో 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యే ముందు దాన్ని ఆపిచ్చి, ఓకే, అప్పుడు ఆ డబ్బు అసలు ఆ విడతకి డబ్బే వేయలేదు. ఆ డబ్బులు వీళ్ళు ఈ తర్వాత వచ్చిన ప్రభుత్వం అది పూర్తిగా ఎగ్గొట్టేసేసి వాళ్ళు వేరే వాటి కాంట్రాక్టర్లకు వాళ్ళకు వీళ్ళకి ఆ డబ్బులు ఇచ్చుకున్నారు. ఓకే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం 72,000 కోట్ల రూపాయలు 11 విడతలలో 72,000 కోట్ల రూపాయలు 5.5 సంవత్సరాలకి 72,000 కోట్ల రూపాయల రైతు భరోసా పేరు మీద, రైతు బంధు పేరు మీద రైతులకి సహాయం అందించేది ప్రభుత్వం ఆ కార్యక్రమం చేసింది. అంటే ప్రతి సంవత్సరము 13-14,000 కోట్ల రూపాయలు రైతులకి టెన్షన్గా వెళ్ళినాయి. ఏ ఒక్క ప్రతిబంధకం లేకుండా, ఏ రకమైన అభ్యంతరాలు లేకుండా వెళ్ళినాయి. ఒక టైంకి మనకు పంటలు అది ఆ కాలం పంట మొదలు పెట్టేదానికి ముందు వారికి ఉపయోగపడే పద్ధతుల్లో రైతు బంధు పోయింది. ఇంక్లూడింగ్ ఏ పీరియడ్లో? కోవిడ్ పీరియడ్లో కూడా పోయింది. ఓకే. కోవిడ్ పీరియడ్లో కూడా ఒక్క రోజు కూడా డిలే కాకుండా రైతు బంధు అనేది రైతులకు చేరాలి. ఉద్దేశం ఏంటంటే రైతులకు ఉపయోగపడాలి. పంట కాలం మొదలు పెట్టేటప్పుడు ప్రతిదీ కూడా కొనుక్కునేదానికైనా, తర్వాత దున్నుకునేదానికైనా, నాట్లేసేదానికైనా, కూళ్ళకైనా వీటికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు దాన్ని రూపొందించి చేయడం, దానికి సత్ఫలితాలు వచ్చినాయి. రైట్. వీళ్ళు వీకి పందిరేసారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు దగ్గర మీరు 23 లాస్ట్ విడత ఎంత మంచి పెట్టినారు, తర్వాత 24లో మొదటిది, రెండోది ఎంత చేసినారు, 25లో ఎంత చేసినారు, ఎంతమంది రైతులకు ఇచ్చినారు? కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో 20% కూడా ఇవ్వాలి. ఓకే. అన్ని తొండి మాటలు చెప్పి, తొండి కారణాలు చూపించి రైతులకి రైతు బంధు ఎగ్గొట్టిన వైనమే ఎక్కువ తప్ప రైతులకి రైతు బంధు ఇచ్చింది తక్కువ. కాబట్టి ఇవాళటికైనా మీరు రైతు బంధు, మీరు రైతులకు ఎప్పుడు ఇవ్వాలండి రైతు బంధు? ఎన్నికలకు ఓట్లేసే ముందు ఇస్తావా, లేకపోతే వ్యవసాయ పనులు మొదలు పెట్టేటప్పుడు ఇస్తావా? ఓకే. ఇవాళ పాపారావు గారు చెప్పినట్టుగా స్థానిక సంస్థలలో ఎన్నికలు ఓట్లకు ముందు ఇది పంచిపెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఈ రకంగా చేయకుండా ఉంచేదానికోసం, రైతులకి ముందే ఇచ్చేదానికోసం బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓకే. రైట్. చాలా కీలకమైన అంశం ఇది. నాట్ల నాడు మాత్రమే ఇవ్వాల్సిన రైతు బంధు కావచ్చు, రైతు భరోసా ఏదైతే ఉందో దానికి సంబంధించి కేవలం ఓట్ల కోసం మాత్రమే, రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు మాత్రమే ఇస్తున్నారు. ఈ క్రమంలోనే దీనిపై తప్పకుండా ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేయాలి. ఇప్పటి వరకు రైతు భరోసా పేరిట ఎంతమందికి నిధులు విడుదల చేశారో, ఎంతమందికి అన్యాయం చేశారో కూడా సమాజానికి అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా దీనిపై వైట్ పేపర్ను రిలీజ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన భరత్ గారు డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, అలాగే భరత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.